అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చలు చేద్దామండి. ఈ రోజులలో భూములు కొనడానికి చాలామంది అవస్థ పడుతూ ఉన్నారు. ఒక నార్మల్ పర్సన్ ఒక గుంట భూమి కొనాలన్నా కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నాడు. అంటే అది ఇల్లు స్థలం కావచ్చు, లేదంటే వ్యవసాయ భూములు కావచ్చు. ఇల్లు స్థలానికి కొనాలనుకుంటే ఈ రోజులలో ఉన్న ధరల ప్రకారంగా చాలామంది చాలా జాగ్రత్తగా ఆచి చూచి అడుగు వేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మనిషి భూమి కొనాలంటే అప్పుడు ఆ భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. రికార్డ్స్ అంటే 30 years 40 years బ్యాక్ లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ చూసుకోవాలి. ఆ భూమి మనం ఇతను ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ దగ్గర కొనాలనుకున్నప్పుడు ఆ భూమి బికి ఏ విధంగా వచ్చింది, ఎవరు అమ్మిండ్రు, దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అంతా సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ ఈసీ అక్కడికి వెళితే వాళ్ళు ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్వే నంబర్ ప్రకారంగా ఆ సర్వే నంబర్ మీద ఆ భూమి ఎవరి పేరు మీద ఉన్నది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, దాని లింక్ డాక్యుమెంట్ ఏంటిది, ఆ ల్యాండ్ మీద ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, లేదంటే బ్యాంకులో లోన్స్ అమౌంట్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే భూమి కొనుగోలు చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ భూమిని ఎవరికైనా ఇంతకుముందు ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయి ఉన్నదా, లేకపోతే ఆ భూమి ఎవరైనా కబ్జా చేసినారా, లేదనుకుంటే ఆ భూమి అసైన్ ల్యాండా, గవర్నమెంట్దా, ప్రైవేట్ వ్యక్తులదా, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అన్ని లింక్ డాక్యుమెంట్ సరి చూసుకొని ఇది కొనదగిందా లేదా, ఆ ల్యాండ్ ఎలాంటిది, ఆ చుట్టుపక్కల వారిని కూడా అడిగి తెలుసుకోవాలి. ఆ ల్యాండ్కు చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా ఉండి ఉంటారు. మళ్ళీ ఇంకొకటి ఇంకా ముఖ్యంగా సాయిల్ శాంపిల్స్ కూడా చేయించుకోవచ్చు అండి. అది రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, ఆ ల్యాండ్కి సంబంధించిన ఇలాంటిది, భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా మొక్కలు పెరగగలుగుతాయా, ఉండగలుగుతాయా, ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్రదేశమైనా, మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి మళ్ళీ అమ్ముకోవడానికి తగిన రేట్ ఏమైనా వస్తుందా, అన్ని వివరాలు అడిగి తెలుసుకొని, ఇంకా మరీ ముఖ్యంగా ఒక అడ్వకేట్ ద్వారా వెళ్ళి తెలుసుకొని డాక్యుమెంట్ చెక్ చేసుకొని తీసుకుంటే మీరు మోసపోకుండా నష్టపోకుండా ఉంటారండి. మీరు ఎవరైనా సరే ఈ డబ్బు ఊరికేనే రాదు, చాలా కష్టపడి మీరు చిట్టీలు వేసుకోనా, రూపాయి కూడబెట్టుకోనా, లేదంటే అప్పులు తెచ్చుకోనా, మీ దగ్గర నుంచి జాబ్ చేసుకోనా, ఏదో విధంగా మీకు ఒక ఇంటి స్థలం ఉండాలని భావిస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది. అందరికి అవసరం కూడా ఇల్లు స్థలాలు. ఇక ఈ రోజుల్లో వెంచర్ల వాళ్ళు కూడా, రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కూడా చాలా మంది ప్లాట్స్ అమ్మేస్తున్నారు వెంచర్ చేసేసి. వారు కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. మేము వారికి ఒకటే చెప్తాం, రేరా అప్రూవల్ ఉందా, ల్యాండ్ డాక్యుమెంట్ ఏంటి, ఆ డాక్యుమెంట్ అన్ని కరెక్ట్ ఉన్నావా, వాటి మీద లోన్స్ ఉన్నాయా, లేకపోతే కేసులు ఉన్నాయా, సివిల్ కేసెస్ ఉన్నాయా, తగాదాలు ఉన్నాయా, కోర్టు కేసులు అన్ని చూసిన తర్వాతనే నేను కూడా పలాని ల్యాండ్ బాగుందండి, దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్ అన్ని కరెక్ట్గా ఉన్నవి, ఇది తీసుకోండి అని సజెస్ట్ చేస్తాను. ఎవరికి కరెక్ట్గా ఉన్నటువంటి పర్సన్, అంటే ల్యాండ్ ఎవరైతే అమ్మగలుగుతున్నారో అతను అమ్మే వాళ్ళని మోసం చేయకుండా ఉంటే, వాడేదో అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. కొనుక్కున్న వాళ్ళు తర్వాత వాళ్ళ బంధువులు వచ్చేసి, అమ్మిన వాళ్ళ బంధువులు వచ్చేసి ఇది మాది, మాకు ఇందులో షేర్ వస్తుంది, మా సంతకాలు లేవు, అప్పుడు మైనర్ అయి ఉంటారు, ఇప్పుడు మేజర్ అయి ఉంటారు, మా సిగ్నేచర్స్ లేవు అని రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి భూమి కొనేవారు ఎవరైనా సరే అన్ని రకాలుగా భూమికి సంబంధించిన రికార్డ్స్లన్నీ పరిశీలించి, మీకు అర్థం కాకపోతే తెలియకపోతే ఒక అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాది ద్వారా, లాయర్ ద్వారా మీరు వెళ్ళి చూపించుకొని కొనుగోలు చేయండి. మీరు నష్టపోకుండా ఉండగలుగుతారు. మీరు ఏం చేస్తున్నారంటే న్యాయవాది లేదా అడ్వకేట్ దగ్గర వెళ్తే ఫీజు అడుగుతారేమో, మనం ఎందుకు ఇవ్వాలి అని అనుకోకండి. లక్షలు పోసి కొనుక్కునే ల్యాండ్ గురించి ఇన్ఫర్మేషన్ మీకన్నా ఎక్కువ వాళ్ళు తొందరగా గ్రహించగలుగుతారు. ఈ ల్యాండ్ కొనవచ్చా, కొనలేరా, ఇందులో ఏమైనా కేసులు ఉన్నాయా, లేదంటే లోన్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, లింకులు ఉన్నాయా, లిటిగేషన్స్ ఉన్నాయా, అవన్నీ వాళ్ళు చెప్పగలుగుతారు. మా దగ్గరకు వస్తే మేము అన్ని చూస్తామండి, అన్ని చెప్తాము. వెంటనే మేము కొనండి చేయండి అని చెప్పము. ఆ ల్యాండ్ గురించి అన్ని వివరాలు తీసుకొని ఇది కొనగలిగింది, దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, రేపు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనుకున్న వాటికే మేము సజెస్ట్ చేస్తాను. నేను కూడా అలాంటి వాటి చూస్తాను, చేస్తానండి. ఓకే.